పిచ్చి కదరా, ఇట్స్ ఎన్ ఎమోషన్. మా ఊర్లో 3 ఎదవలు ఉన్నారండి. ఇంకా ఎన్ని రోజులు ఆగలరా? అవును, ఆగి ఆగి అలుపొచ్చింది. ఏమైందిరా? ఏ మనకు మాత్రం చెయ్యాలని ఉండదా? ఈసారి ఎవరేమనుకున్నా సరే అనుకున్నది చెయ్యాల్సిందే. ఏం చెయ్యాలరా? ఏం జరిగినా సరే మన దృష్టి లక్ష్యం వైపు ఉండాలి. గుండెల్లో గుబులు ఉండకూడదు, చేతుల్లో వణుకుండకూడదు, భయం లేదు, వణుకు లేదు, గుండెల్లో గుబులు లేదు, కళ్ళల్లో బెదురు లేదు. అనుకున్నది సాధిద్దాం. మీరు చెప్పింది వింటుంటే వీరత్వంతో విజిలేసి, సూరత్వంతో సూయేసి, బాహుబలిలా బాణం వేసి మీరు చెప్పించెయ్యాలనిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పండ్రా, ఏం చేద్దాం చెప్పండ్రా. మందు తాగుదాం. అంటే మీరు ఇప్పుడు వరకు బిల్డప్ ఇచ్చిందంతా మందు కోసం? మరి మనం ఎన్ని పార్టీలకు వెళ్ళాం. పెద్దన్నగడ పెళ్ళం పెద్ద మనిషి అయినప్పుడు పార్టీ ఇచ్చాడు, తాగలే. పైడి రాజుగడ పెళ్ళం ఏ రాజుగడతో లేచిపోయినప్పుడు పార్టీ ఇచ్చాడు, తాగలే. చిన్నగాడు లవర్ చింతామణి పురుడోసుకున్నప్పుడు పార్టీ ఇచ్చాడు, తాగలే. లవర్ పురుడోసుకోవడం ఏంట్రా? దానికి కొంచెం తొందరలే, అందుకేసుకుంది. మరి అంత తొందర? పెళ్ళయ్యాక పిల్లల కంటే నార్మాలిటీ, పిల్లల కన్నా పెళ్ళి అయితే రియాలిటీ. ఇట్స్ క్యాజువాలిటీ. అదంతా ఓకేరా. ఇప్పుడు ఆ పార్టీలకి మనం మందాడానికి సంబంధం ఏంట్రా? సంబంధం ఏంటా? పెద్దన్నగడి పార్టీలో పెదనాన్న ఉన్నాడని, చిన్నగడి పార్టీలో చిన్నాన్న ఉన్నాడని, పైడి రాజుగడి పార్టీలో పక్కింటోడు ఉన్నాడని ఓసీగా వచ్చిన మందిని ఈజీగా వదిలేసాం. ఈసారి మద్యం తాగాలన్న ఆలోచన వచ్చిందంటే మన శరీరంలో విస్కీ విస్తరణ అణువణువు వ్యాపించాలి. అవునరా, ఈసారి మనం తాగాక వాగే భాషలు యాసలు మారిపోవాలి. ఇదంతా బానే ఉంది కానీ ఇదంతా ఇంట్లో తెలిసిందనుకో ఒళ్ళంతా వాసిపోతుంది. లేకపోతే సడన్ గా మీకు ఈ మందు పిచ్చేంట్రా? మందంటే పిచ్చి కదరా, ఇట్స్ ఎన్ ఎమోషన్. మిత్రులారా, రథాన్ని కదిలించండి. సురాపానం సేవించుటకు సురగత్తుల వలె దూసుకుపోదాం. సీనయ్యా, ఇంకా దోలు తీర్చాలయ్యా. ఇదేరా మన కష్టాలను తెచ్చే కాయలమ్మ తల్లి గుడి. సురాపానం తీసుకుందామా? తీసుకోవాలంటే పోజరికి తెచ్చిన పాలే. డబ్బులు రెడీగానే ఉన్నాయి. అయితే తెచ్చి. మా అమ్మ గురించి నీకు తెలుసు కదరా. నేను వైన్ షాప్కి వెళ్ళానని తెలిసిన, అది పంపించింది మీరే అని చెప్పిన, ఎగిరెగిరి తంతది. ఈసారికి నువ్వు వెళ్ళొచ్చిరా. ఈసారికి నువ్వే వెళ్ళరా. రే, ఈసారికి నువ్వు వెళ్ళొచ్చారా. ఈసారికి నువ్వు వెళ్ళరా. నువ్వే వెళ్ళరా. నువ్వు వెళ్ళరా బాబు. నువ్వు వెళ్ళరా. ఈసారికి నువ్వే వెళ్ళరా బాబు. నువ్వే వెళ్ళరా. నువ్వే వెళ్ళరా. గుంట దగ్గరికి వెళ్ళమంటే మాత్రం గొద్దూపుకుంటూ వెళ్ళిపోతారే. ముందు ఏమంటే నువ్వు వెళ్ళరా. మొగలు వినారు మీరా? మన దత్తం చూడు, చూస్తుండ్రా, చూడరా. అయ్యి బాబోయ్, వాళ్ళ దగ్గర అయితే బిల్డప్ ఇస్తే షాప్ చేతి భయం. మీరు ఇక్కడ వెయిటింగ్ చేస్తా ఉండండి, మనం టేకింగ్ చేసుకుంటూ వస్తాం. అది సీపే బంగారమయ్యనే శ్రీవల్లి. రే, మా బాబు వచ్చాడు రా. ఇలా బుక్ అయిపోయావేంట్రా? ఏరా, ఎక్కడేం చేస్తున్నారా? అంటే అది నాన్న వచ్చి పోసుకున్నా నాన్న. వైన్ షాప్ దగ్గర వచ్చేసుకుంటారంతే నేను నమ్మాలరా? పోయండ్రా, చూస్తాను. రావట్లేదు నాన్న. పోయండ్రా, వచ్చా. ఇలా బుక్ అయిపోయామేంట్రా? పోయండ్రా. అంటే అది నాన్న. ఏరా, మీరు నిజంగా వచ్చాక వచ్చారా?
అంటే యాక్చువల్గా నాన్నగారు ఇన్స్టా రీల్స్ తీసుకుంటున్నాం అనమాట. మధ్యలో మీరు వచ్చారు అంటే కెమెరా ఏదిరా? అది రే కెమెరా ఆన్ చేయాలి కదరా. అంటే సరోజ ఫోన్ చేసింది, మాట్లాడి మర్చిపోయాను. సరోజ ఎవర్రా? అది ఈడు చెల్లినాన్న, ఈడు సొంత చెల్లినాన్న. అది నా చెల్లేంట్రా? తప్పు అమ్మ, అలా అనకూడదు. గొడవలైనంత మాత్రం చెల్లిని చెల్లి కాదని అనకూడదు. అది నీ చెల్లే. నాన్నగారు మీరు వెళ్ళండి. చెల్లెలు ప్రేమ అన్నయ్య బతుకు కోమని చిన్న ఫిలిం తీసి వచ్చేస్తానే, మీరు వెళ్ళండి. తెంగరాసాలు ఎత్తే తెమారం పొదులుపోద్ది. ఇంటికి రండి చూద్దాం. నీ అప్ప మీ నాన్న దగ్గర దాన్ని నన్ను చెల్లి అంటావరా? నీళ్ళు ఎవరైనా వెళ్తే ఎదురుగా ఇరిగిదాకా కొడతాడు. అవసరం అంటావా? సర్లే నువ్వు వెళ్ళి తీసుకురా. నేనా? నువ్వే, నా కోట అయిపోయిందిగా, నువ్వు వెళ్ళి తీసుకురా. వద్దురా. ఎల్రా వెళ్ళు. ఇప్పుడు ఉంటుంది చూడికి. దేవుడా, ఎవ్వరు చూడకుండా చూడు. ఈడేంట్రా దొంగతనానికి వెళ్తున్నట్టు వెళ్తుండు? ఒరేయ్ బాబాయ్ మీరేంటి ఇక్కడ? అది అడగవలసింది నేను, నువ్వేట్రా ఇక్కడ? అంటే బాబాయ్ అది రే ఈడేంట్రా దొరికిసినట్టున్నాడు? బాబాయ్ అది చెప్పరా, ఏం పనిరా నీకు ఇక్కడ? అంటే అది 2,000 చేంజ్ కోసం వచ్చాను బాబాయ్. చేంజ్ కోసం వైన్ షాప్కి వచ్చావా? అంటే చిల్లర కావాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ చిల్లర కావాలంటే ఈ గుడి దగ్గరికే కదా బాబాయ్ రావాలి. ఇలాంటి చిన్నపిల్లలు ఈ వైన్ షాప్ రాకూడదురా. ఆ చేంజ్ అది నేనే ఇస్తాను. ఏ డబ్బులు? అంటే బాబాయ్ డబ్బులు ఎవరా? మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి బాబాయ్. వచ్చేస్తున్నాడు రా, వచ్చేస్తున్నాడు. నీ అబ్బా నాకు వెళ్ళమని కప్పలు దిగా క్రికెట్ కమెంటరీ ఎందుకు ఎత్తావు? నేను చూస్తున్నాను కదా అక్కడ. రారా వెళ్దాం. ఈటే వస్తున్నారు, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు అలాగే ఉండు, ఓకేనా? ఏరా అబ్బాయి ఇక్కడున్నారు? బాబాయ్ గారు మీరు ఆగండి. మా తప్పేమీ లేదండి ఇందులో. అంతా సీన్గడే చేశాడు, బలవంతంగా తీసుకొచ్చాడండి. చెప్పుకురా బాబు. చూసారా, ఇంత జరుగుతున్నా కూడా చెప్పొద్దు నీ వెనక నుండి సైకిల్ చేస్తున్నాడు. రే నిజం నిప్పు లాంటిదిరా, దాని మీద నీళ్ళు చల్లాలని చూడకు. నీ అప్ప మా బాబాయ్కి ఏం తెలియదు, సైలెంట్ ఉండు. ఒరే 2,000 చేంజ్ కోసం ఎందుకైనా డ్రామాలో? 2,000 చేంజ్ అంటే ఇచ్చారా? నా దగ్గర ఎక్కడి? ఒరే దొంగన కొడుకులారా, చేంజ్ మీకు కదా కావాలి, నాకంటున్నారేట్రా? చేంజ్ మాకే. ఒరే ఏంట్రా నిజం చెప్పండి, దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? దొంగన కొడుకులారా? ఏదోటి కవర్ చేయరా. బాబాయ్ పిన్ని బాబాయ్ పిన్ని, అయ్యి బాబోయ్ పిన్ని. ఈడేట్రా బొక్కలోకి వెళ్ళిపోయాడు. నాకు అదే డౌట్ గా ఉంది. ఏ పిన్నిరా? మన ఇంటనక సొంత బొక్కలు ఉందే ఆ పిన్నే. దాని దుంప తెగ అదెందుకు వచ్చిందిరా బాబు? ఉందా వెళ్ళిపోయిందిరా? బాబాయ్ ఉంది. లేదు వెళ్ళిపోయింది. లేదు వచ్చేస్తుంది. వెళ్ళిపోతుంది. బాబా వెనకింట్లో పొద్దాపురం పెట్టినట్టున్నాడు. ఏదిలో కూడా మంచాలు విరిసేస్తున్నాడు. మీ కూడా ముసలోడే కానీ మహానుభావుడు బాబా. నిజంగా వెళ్ళిపోయిందా? అమ్మయ్యా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. చిల్లరన్నారు? అది పిన్ని బాబాయ్. అర్థమైంది. బాబాయ్కి ఇలాంటి భలే అర్థమైపోతారా? పిన్నికి చెప్పకండి రా. అయ్యి బాబాయ్ జేబు బరువుగా ఉంది కదా, మ్యాటర్ బయటికి వెళ్దా, మీరు వెళ్ళండి. నాయన సుయోధన, మనకు అప్పుడమ్మగా ఒక ఏటీఎం దొరికినది, దానిని మనం భద్రముగా వాడవాలి. ముందుగా మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే సందు వెనక ఆ పిన్ని మీద ఒక కన్నేసి ఉంచవాలి. ఏరా మందం తీసుకొచ్చి ఇక్కడేం చేస్తున్నావు? లోపల పవన్ కళ్యాణ్తో షూటింగ్ జరుగుతుందిలే, బయటకు వస్తే చూసిపోదామని. అబ్బచ్చా మాకు తెలుసులే మీరు ఎందుకు వచ్చారో, మందు తాగడానికే కదా. అయ్యి బాబోయ్, నువ్వు శ్వేతమాటలు సిరిమిల చెట్టు చేతావు మరి, నీకన్నీ తెలిసిపోతాయి మరి. సర్లే నువ్వెందుకు వచ్చా? లిప్స్టిక్ కొనుక్కోడానికి. అబ్బో ఈ మధ్య డొమెస్టిక్లు కూడా లిప్స్టిక్లు వాడుతున్నాయా? చేయకు రోయ్, నలిపేస్తా. అయితే నేను తెలిపేస్తా. అయినా నీతో నాకెందుకు లేరా, పోరా.
పోతాను. నువ్వు పెసదగడ తుప్పలోకి వెళ్ళారని మీ అయ్యతో చెప్తే అప్పుడు నువ్వు పోవాలి బట్టలు సర్దుకుని బెజ్జవాడా. ఒరే ప్లీజ్ రా, ఎవరికి చెప్పకరా. వాడికి చెప్పండి రా ఎవరికి చెప్పొద్దని. అయినా నీకెలా చెప్పాడురా? పెసదగడ నిన్ను గోకుతున్నాడని తెలుసు కానీ తుప్పల్లోకి వెళ్ళేంత గోకాడని మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు కన్ఫర్మేషన్ ఇస్తావుగా. ప్లీజ్ రా, ఎవరికి చెప్పకరా. నేను ఎవరికి చెప్పను కానీ నువ్వు కూడా వెళ్ళావు ఫుల్ సీజీ తెచ్చి ముందు వేసి పడుకుని పోతాం. వేరే దారి లేదా? అస్సలు లేదు, వెళ్ళి తీసుకొచ్చాడమే. వెళ్ళి తీసుకొచ్చి నేను అడగబలే ముద్దే ఈ బోరి నన్ను కాటు వేసిందే. తప్పురా. తప్పుల్లోకి వెళ్ళినప్పుడు తప్పు లేదా? అయినా అమ్మాయి అంటే నీకు ఎందుకురా అంత పగ? దీనికి ముందు రోజు ప్రపోజ్ చేసి తర్వాత రోజు వచ్చి రాఖీ కట్టి మరి అన్నయ్య డబ్బులు దబ్బేసిందిరా. దాన్ని అంత ఈజీగా వదులుతానా? అరే ఇప్పుడు నువ్వు చెప్పింది చేశాను కదా, ఎవరికి చెప్పకరా. నీకు కూడా చెప్పను. అంటే ఎవరికి చెప్పననే విషయాన్ని నీకు కూడా చెప్పను. సచ్చినోడా. ఏయ్ దీన్నే మరి పిలిచి పిత్తించుకోవడం అంటారు. పళ్ళకుండా కలిగితే ఇలాగే ఉంటది. వెళ్ళు. మంది ఎక్కడ్రా? ముందు కాదురా, రాకేష్ కూడా ఎక్కడ్రా? ఒరే బొక్కలో రాకేష్ గడు పోతే పోయినా మంది ఎక్కడ ఉంది చెప్పండి రా బాబు. కాపాడింది ముందునే కాదురా, మా అందరి ప్రాణాలు. తిప్పరా మేసం. ఒరే ఇంతకంటే ల్యాక్ చేయకండి రా. పదండ్రా ముందు సిట్టింగ్కి వెళ్ళిపోతాం. పదండ్రా మావా. మనం లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగుతున్నాం. ఏయ్ మొదటిసారి మందు తాగితే ఎలాగుంటది? స్టఫ్ తాలేదురా. చికెను రే ఎవ్వరు లేడు. ఇక్కడ పెట్టేసి మనం స్టఫ్ తాగడానికి వెళ్దాం. ఓకేనా? మందా లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగాలనుకున్నావురా దేవుడా. పొద్దున్న నుంచి దీని తేడానికి నానా సంఖ్యలో నాకినావు. నోటి దగ్గర కూడా నా బొంగు చిక్కుడు బొప్పాయి పూలు చేసావు కదరా దేవుడా. ఈ చేతితోనే నిన్ను కొన్నాము, ఈ చేతితోనే నిన్ను తెచ్చాము, ఈ చేతితోనే పగలా కొట్టానా గుడి చెడుకోలుగా.